ఒక ప్రశాంతమైన అటవిలో అన్ని జంతువులు సంతోషంగా ఆడుకుంటూ నవ్వుకుంటూ ఉండేవి. కాని అక్కడ ఎప్పుడూ కేకలు వేస్తూ ఉండే ఒక జంతువు మాత్రమే ఉండేది. అది నక్క. నేనే వేగవంతుడిని, బుద్ధిమంతుడిని, ఈ అటవిలో నేనే ఉత్తముడు అని నక్క ప్రతిరోజూ కేకలు వేస్తూనే ఉండేది. పక్షులు ఎగిరిపోయేవి. కుందేళ్లు భయంతో చూస్తున్నాయి. ఎలుక కళ్ళు తిప్పింది. అది చూసిన కంగారు నిశ్శబ్దంగా నవ్వాడు. ఏమీ చెప్పలేదు. ఒకరోజు ఉదయం నక్క చెట్ల మధ్య పరుగెత్తింది. ఎవరైనా నాతో పాటు పరుగెత్తుతారా? ఖచ్చితంగా నేనే గెలుస్తాను అని కేక వేసింది. అన్ని జంతువులు చెట్ల వెనుక దాక్కున్నాయి. ఎవరికీ పరుగెత్తాలని లేదు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన కంగారు మెల్లగా ముందుకు వచ్చి, నేను పరుగెత్తుతాను అని ప్రశాంతంగా అన్నాడు. అన్ని జంతువులు ఆశ్చర్యంగా చూశాయి. నువ్వు ఎప్పుడూ నీ గురించి గొప్పగా మాట్లాడాలని కోరుకోరు కదా అని ఉడుత ఆశ్చర్యంగా చెప్పింది. తరువాతి రోజు ఉదయం అడవంతా హడావుడిగా మారింది. గుడ్లగూబ న్యాయమూర్తి అయ్యింది. పక్షులు పైకి ఎగురుతున్నాయి. అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. పరుగెత్తండి. నక్క చురుకుగా ముందుకు పరుగెత్తింది. హా, చూశారా? నేనే ఉత్తముడు అని కేక వేసింది. కాని మధ్యలో కొన్ని పక్షులను చూసింది. నేను ఎంత వేగంగా పరుగెడుతున్నానో చూడండి అని ఆగి పొగడటం మొదలుపెట్టింది. ఆ సమయంలో కంగారు నిశ్శబ్దంగా నిరంతరంగా దూకుతూ మెల్లగా, సవ్యంగా, నేరుగా గమ్యానికి చేరుకున్నాడు. అది చివరికి చేరుకునేసరికి నక్క అరిచింది. కంగారు ప్రశాంతంగా నవ్వుతూ అక్కడే నిలబడి ఉంది. అన్ని జంతువులు చప్పట్లు కొట్టాయి. నక్క తల వంచింది. నేను చాలా మాట్లాడేశాననుకుంటున్నాను అని నక్క పశ్చాత్తాపంగా చెప్పింది. కంగారు నక్క వెన్నుపై మెల్లగా తట్టాడు. గెలవడానికి అహంకారం అవసరం లేదు అని అన్నాడు. ఎవరూ చూడకపోయినా మనసారా ప్రయత్నించటం ముఖ్యం. ఆ రోజు నుండి నక్క ఇంకా వేగంగా పరుగెత్తేది. కాని కొంచెం తక్కువగా మాట్లాడటం మొదలుపెట్టింది. మరింతగా వినటం మొదలుపెట్టింది.